ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ ఇంకా తమ స్క్వాడ్ను ప్రకటించలేదు. రేపు 11వ తేదీన బీసీసీఐ సెలెక్టర్లు ఈ స్క్వాడ్ను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే దానికి ముందు జరిగే ఇంగ్లాండ్ తో T20 వన్డే సిరీస్ కు సైతం స్క్వాడ్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ 3 సిరీస్లకు రేపు 11వ తేదీన టీమిండియా సెలెక్టర్లు స్క్వాడ్ను అనౌన్స్ చేయనున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్షన్ అవుతారనుకున్న 3 ప్లేయర్లు ఆడడం అనుమానంగా మారింది. ఇందులో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్లు వన్డే ఫార్మాట్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకునే అవకాశం లేనట్టే అంటున్నారు. అదే సమయంలో ఎస్ఎస్వి జైస్వాల్ కు తొలిసారి వన్డే స్క్వాడ్ కి ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేది అనుమానంగా మారింది. ఎందుకంటే ఇంగ్లాండ్ తో జరగబోయే T20 వన్డే సిరీస్ ల కోసం రెస్ట్ కావాలని స్వయంగానే కేఎల్ రాహుల్ కోరుకోవడంతో అతని స్క్వాడ్ కి ఎంపిక చేయట్లేదు. అలాగే సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ ను సైతం ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కు ఎంపిక చేయడం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కి ఎంపిక చేసిన స్క్వాడ్ ని ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అదే జట్టును అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్ లో ఆడినంత విధంగా వన్డే ఫార్మాట్ లో ఆడలేరనే ఉద్దేశంతో బీసీసీఐ సెలెక్టర్లు వీరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఎస్ఎస్వి జైస్వాల్, నితీష్ రెడ్డిలు అటు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఇటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రేపు 11వ తేదీన ఇంగ్లాండ్ తో T20 వన్డే సిరీస్, అటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్క్వాడ్ ను అనౌన్స్ చేయనున్నారు బీసీసీఐ సెలెక్టర్లు.